నా స్వాస్య భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచున్నా. మనం చదువుకున్నటువంటి భాగంలో గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీవే నా భాగమని 19వ కీర్తన 119వ కీర్తన 57 వచనాల్లో రాయబడితే 16వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, నా స్వాస్యము, ఆయనకు మనము స్వాస్యముగా ఉన్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు శ్వాసము, కుమారులు ఆయన అనుగ్రహించు బహుమానం. కనుక బహుమానమైన స్వాస్యమైన ఆయన మనకు అనుగ్రహించాలి. మనమే ఆయన యొక్క శ్వాసం, యెహోవాయే మనకు శ్వాసంగా ఉండాలి. నా పానీయ భాగము, నా యొక్క భాగము కాపాడుచున్నాను. ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రశంసిస్తున్నాడంటే, నేను తాగేది నీ వలనే, బ్రతికేది నీ వలనే, భుజించేది నీ వలనే, చెల్లించేది నీ వలనే, నీవు లేకుండా నేనేమీ చేయలేను అని తెలియజేస్తూ ఇక్కడ 6వ వచనంలో 16:6 కీర్తనలు అంటాడు, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన శ్వాసము నాకు కలిగను. కనుక దేవునిని భాగంగా ఏర్పాటు చేసుకుంటే మనోహరమైన స్థలం ఎక్కడండి? ఈ లోకములో మనోహరమైనది కాదు. ఈ లోకం అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మనోహరమైంది, శ్రేష్టమైంది, ఉన్నతమైంది, శాశ్వతమైంది, అసమానమైంది, అక్షయమైంది, నిత్యమైంది, ఉన్నతమైనటువంటి ఆ లోకము పరలోకము. ఈ లోకంలో ఉన్న జీవితాలు కొద్ది కాలమే, అనతి కాలమే. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలంలోనికి వెళ్ళాలి అని అంటే శాశ్వతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వసించి, మనం తినేది, తాగేది, బ్రతికేది, చెల్లించేది, ఒలుకుపట్టు కలిగి ఉన్నది ఆయనే అని ప్రశస్తమైన దేవుని సన్నిధి మాత్రమే దేవుణ్ణి స్తుతించాలి అని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన ప్రేక్షకులారా, వీక్షకులారా, దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఈ 119వ కీర్తన 58వ వచనం అంటాడు, కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. లోకములో ఇచ్చిన మాటలు, లోకంలో ఇచ్చినటువంటి ఆదరణ, లోకంలో ఇచ్చిన అధికారులు ఇచ్చిన మాటలు కొద్ది కాలమే, అనతి కాలమే మసకి పారిపోతాయేమో, వాడబారిపోతాయేమో, అవి నిలబడలేవేమో, తేలిపోతాయేమో. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే, ఒక మాట ఇస్తే, ఒక ప్రణాళిక మన పట్ల ఉన్నట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా అది